ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నిజంగా దేవునికి నేను కోటి కోటి స్తుతులు చెల్లించుకున్నానండి. అంటే ఛానల్లో ఒకవేళ మేము ఛానల్కి డబ్బులు కట్టి మేము సువార్తను పాటిస్తూ ఉన్నా, ఈరోజు నేను అంటాను, ఈ ఛానల్లో దేవుడు అవకాశం ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రియులు రాజుగారికి వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. వయసులో చిన్నవారు కనుక నా దీవెనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలోనే ఒక మాట నేను కూడా మీతో పంచుకున్నటువంటిది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా మనం ఎలాగోనా సువార్తను ప్రకటించాలని అనుకుంటే చక్కనైనటువంటి మార్గం మీడియా. ఈ మీడియా ద్వారా అనగా టీవీ ద్వారా మన సువార్తను అందిస్తున్నప్పుడు అనేక ప్రదేశాలకి మన సువార్తను అందించడానికి వీలవుతుంది. నిజానికి ఈ కార్యక్రమాలని నేను ఇలాగ ఇస్తూ ఉన్నప్పుడు అండి చాలా మంచి రెస్పాన్స్ నేను వింటూ ఉన్నా. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, చాలామంది అభినందన తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా నేను ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా డైలీ మార్నింగ్ మీ ప్రోగ్రాం చూస్తున్నామండి అని అంటూ ఉన్నారు. అరే, ఎంత పెద్దలకడినే చక్కగా వారు లేచి నా కార్యక్రమాన్ని చూస్తున్నందుకు నేను దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. అందుకనే ఈ రోజుని ఈ కాంతి టీవీ ఛానల్ వారిని నేను ఆశీర్వదిస్తున్నా. దేవుడు ఈ ఛానల్ని ఇంకా ఇంకా అభివృద్ధిపరచాలని, ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఒకవేళ ఎవరైనా మీలో కూడా సేవ చేస్తున్నటువంటి వారై ఉండి మీరు సువార్తను ప్రకటించాలని ఆశ ఉంటే రండి, సంప్రదించండి. నన్ను కాదు, ఎందుకంటే నేను కేవలం సువార్తను ప్రకటించుకునే సువార్తికుడు ఉంటూ ఉన్నా. ఒకవేళ మన ఈ కాంతి టీవీ ఛానల్ సంబంధించిన నెంబర్ మీకు ఎక్కడైనా వచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకొని వారితో మీరు మాట్లాడి మీరు కూడా దేవుని గురించినటువంటి ఒక సువార్తని మీకు ఇష్టం వచ్చిన టైటిల్స్తో పెట్టుకొని మీరు చక్కగా సువార్తను ప్రకటించుకోవడానికి రావాలని ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ మీడియా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛానల్, మంచి ఛానల్, మంచి విధానం, మన సువార్తను ప్రకటించే విధానం. సరే, ఈ రోజుని నేను మీతో మాట్లాడడానికి యోసేపును గురించినటువంటి ఒక జీవితంలో నుండి నేను ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మరి ముఖ్యంగా యోసేపును గురించి అని నేను అంటూ ఉన్నప్పుడు మై కన్సర్న్ ఈజ్ ఫర్ ద యంగ్ జనరేషన్, యవనస్తులైనటువంటి యవన బిడ్డల కొరకన్నట్లుగా నేను ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. నేను ఈ రోజుని నేను ఈ మెసేజ్ రికార్డ్ చేయడానికి వచ్చేదానికి ముందు ఒక కుమార్తె నాతో మాట్లాడుతూ దూరం నుంచి, ఎక్కడి నుంచి అన్నది నేను మర్చిపోయాను కానీ ఒక కుమార్తె మాట్లాడుతూ ఏముంటుందంటే, అయ్యా నేను ఇలాగ 10th క్లాస్లో నాకు ఇంత మార్కులు వచ్చినాయి, నేను బైపీసీ తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. దేవుడు కూడా మాట్లాడి నేను బైపీసీ తీసుకోవాలని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే నాకు తండ్రి లేరు, చనిపోయారు, మాకు తల్లి మాత్రమే ఉన్నారు. ఆ తల్లి దేవుని యొక్క సేవలోనే ఉంటూ ఉన్నారు. కానీ నాకు బైపీసీకి నేను చేరాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అంత డబ్బులు మాకు స్తోమత లేదు, కనుక ఎలాగైనా దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి అని ప్రార్థన కొరకు అన్నట్టుగా అడిగింది. అప్పుడు నేనంటాను, వెన్ గాడ్ సెడ్ దట్ యూ షుడ్ స్టడీ బైపీసీ, నువ్వు బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్పేసి దేవుడే నీతో చెప్పినప్పుడు ఆ దేవుడే నీ అక్కర్లు తీరుస్తాడు. నీ కలవరం ఎందుకు? ఇంకాను వాళ్ళకి వీళ్ళకి అడిగి ప్రార్థన చేయండి అని అంటూ ఎందుకు? దేవుడి దగ్గర నువ్వే కనిపెట్టమ్మా. నేను అదే చెప్పాను, అమ్మ నువ్వు దేవుడే నీతో చెప్పినప్పుడు బీఎస్సీ చదవాలి అని చెప్పేసి అని, బైపీసీ గ్రూప్ చదవాలని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు కనుక దేవుని స్తుతించుకుంటూ ఉండు అని చెప్పాను. ఇంకొకటి నా మనసులో గబుక్కని తట్టినటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ తల్లి సేవ చేస్తున్నారు అని నువ్వు చెప్పి ఉన్నావు. ఇప్పుడు నీకు తండ్రి లేరు, కానీ నీ తల్లే సేవ చేస్తూ ఉన్నారు. నువ్వు డాక్టర్ అయ్యేదానికంటే నువ్వు అప్పుడు దేవుని యొక్క సేవ కొరకు అనేటువంటి రీతిగా నువ్వు వెళ్ళొచ్చు కదా. ఇది నేను చెప్పాను. ఈరోజున కూడా యవన బిడ్డలు మీరు ఏ రీతిగా ఆలోచించుకుంటూ ఉన్నారు? ఈరోజు నేను ఒక డాక్టర్ని కావాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేకపోతే నేనేదో ఒక పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, బహుశా ఎలాగున మీరు కూడా ఆలోచనలు కలిగి ఉన్నారు. మంచిది, హ్యావ్ ఏ గ్రేట్ అంబిషన్, మంచి మంచి ఉద్దేశాలని, మంచి మంచి ఆశయాలని మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. చాలా కాలం క్రితం నేను కేఏ పాల్ గారికి అనువాదం చేస్తుండేవాడిని. అప్పటి రోజుల్లో కేఏ పాల్ గారు ఒక మంచి ప్రణాళికతో మాట్లాడుతుండేవారు. ఆయన ఉద్దేశాలు ఇప్పుడు కూడా మంచివే. నా మటుకు నేనైతేనండి ఆయన పక్కనే నేను తర్జుమాలు చేసినాను కనుక నేను ఆయన అభినందిస్తున్నా.
ఈ రోజుల్లో నేను గమనిస్తున్నప్పుడు చాలామంది మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కనుక ఎవరి విషయాల్లో వారు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం పుంజుకొని మనం వీరికి సపోర్ట్ చేయాలి, మనం వీళ్ళకి ఇలాగున్న సహకరించాలి అని చెప్పేసి అని మన వాళ్ళు కూడా కొంతమంది మన క్రైస్తవులైనటువంటి వారికి అంటూ ఉన్నారు. ఆ రోజుల్లో కేఏ పాల్ గారు కూడా ఇలాగనే మాట్లాడుతూ మోషే నాయకుడిగా ఉన్నప్పుడు, యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు, పలానా వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఏలకూడదు, మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అంటే ఈయనకి ఏమన్నా మధ్యాహ్నం పోయిందా, సువార్త ప్రకటించుకోవటం మానేసి ఇలా రాజకీయాల గురించి మాట్లాడతాడని కొంతమంది ఆ రోజుల్లో సెట్టైర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజుల్లో నేను చూస్తుంటే ఆ తదనంతరం నెక్స్ట్ ఎలక్షన్లో ఆరాధన టీవీ ఛానల్ తరపున ఒక రాజకీయ పార్టీగా పెట్టి క్రైస్తవులైనటువంటి వారు క్రైస్తవులుగా మామూలుగానే కాకుండా, లేకపోతే ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటువంటి వారుగా కాకుండా, ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలు భిక్ష కిందలో ఉండేటువంటి రీతిగా కాకుండా మన క్రైస్తవ ఛానల్గా పెట్టుకొని క్రైస్తవ ఛానల్ తరపు నుంచి ఎవరైనా రాజకీయ రంగంలో దిగుతురారంటే నాకు ఆలోచన నచ్చినందు చేత నేను కూడా 2 మాటలు ఎంకరేజ్ చేస్తే నన్ను తిట్టారు, ఆరాధన ఛానల్ కూడా దుమ్మెత్తిపోశారు. కానీ ఈ రోజుని ఎప్పటికైనా కనీసం మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఒక మంచి ఆలోచనకు ముందుకొచ్చి ఒక్కొక్కళ్ళు రాజకీయంగా నిలబడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ రోజుల్లో కేఏ పాల్ గారు ఈ మాటలు అంటుండేవారు. ఆయన ఏమన్నారంటే మనకున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఒక లెక్కల ప్రకారంగా 98% క్రైస్తవేతరులైనటువంటి వారు ఉన్నారు, 2% మాత్రమే క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు ఉన్నారు. అంటే 100కి 98 మంది క్రైస్తవులు కానివారైతే కేవలం 100కి 2 మాత్రమే క్రైస్తవులు. ఉన్న ఈ 2 కూడా నేను ఇంజనీర్ని అయిపోవాలి, నేను డాక్టర్ని అయిపోవాలి, నేను లాయర్ని అయిపోవాలి, నేను సాఫ్ట్వేర్ అయిపోవాలి, లేకపోతే నేను ఏదో అయిపోవాలని వెళ్ళిపోయేదానికంటే సేవ చేదురుగాని రండి అని ఆయన పిలిచేటప్పుడు నాకు ఎంత గగురుపాటుగా అనిపిస్తూ ఉండేది. అబ్బా ఏం పిలుపురా నిజంగాను. చాలామంది యవనస్తులు ముందుకు వచ్చారు. చాలామంది యవనస్తులు మేము దేవుని కొరకు జీవిస్తాము అనేటువంటి రీతిగా సమర్పణ చేసుకున్నారు. అప్పటి రోజుల్లో ఆయనకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ఒక బైబిల్ ట్రైనింగ్ అనేటువంటి రీతిగా కూడా ఆయన ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ బైబిల్ ట్రైనింగ్లో వాళ్ళకి తరబేతిని ఇచ్చినప్పుడు చాలామంది సేవకులుగా తయారై చాలామంది సేవకులుగా తమను తాము అంకితం చేసుకొని సేవలోనికి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. చాలామంది ఆ రోజుల్లో ఉండినటువంటి వారు. ఈరోజు నేను కూడా అదే మాటగా నేను ఒక మాట ఎంకరేజ్ చేస్తున్నానండి. ఏమండి, మనకు దేశంలో ఒకవేళ ఇంజనీర్లుగా చేయాలన్నా, లేకపోతే లాయర్లుగా ఉద్యోగం చేయాలనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలనుకున్నా, బీటెక్లు లేకపోతే డాక్టర్సు, నర్సెస్ ఇట్లాంటి రీతిగా ఒకవేళ ఉండాలనుకుంటే మన దేశంలో ఉన్న జనాభాలో దాదాపు 98 మంది 100కి అనేక మంది ఉన్నారు అవన్నీ చేయగలిగినటువంటి వాళ్ళు. కానీ బెటర్ నేనైతే ఏమంటానంటే దేవుని సేవ కొరకు మనం అంకితం చేసుకుందాం రండి, దేవుని కొరకు జీవించడానికి అంకితం చేసుకుందాం రండి. హే యవన బిడ్డలు, మంచిది. ఒకవేళ మీరు డాక్టర్ చేస్తారంటే చేయండిలేండి, కానీ ఒకవేళ మీరు ఇంజనీర్లు బీటెక్లు చేస్తారంటే చేయండిలేండి, కానీ సాఫ్ట్వేర్లుగా మేము ఉంటాం అనుకుంటే ఉండండిలేండి. కానీ ఒకవేళ ఎవరైనా ఒక్క వ్యక్తి ఈరోజు నా సందేశం ద్వారా ఒక్క అబ్బాయి లేక ఒక్క అమ్మాయి నేను దేవుని యొక్క సేవ కొరకు ఉంటాను, నేను దేవుని యొక్క సేవ చేస్తాను అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ముందుకు రాగలిగినట్లయితే ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టి ఈ సత్య సువార్తని కార్యక్రమాన్ని ప్రసారం చేయడం నాకు అది దీవెనకరము అని నేను నమ్ముతూ ఉన్నా. నా దేవుడు నన్ను రక్షించుకొని ఉన్నాడు. 42 సంవత్సరాల క్రితం అనగా 1976లో ప్రభు నన్ను రక్షించుకొని ఉన్నాడు. అప్పటికి నేను 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్లవాడిని. 16 సంవత్సరాల్లో ఉన్నాను నేను. అట్టి 16వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి నా జీవితంలో నా దేవుడు ఆయన నా జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఈరోజు కూడా నేను దేవుని కృతజ్ఞుడిగా ఉంటూ ఉన్నా. ఈ రోజు వరకు నా దేవుడు నన్ను బ్రతికించి ఉంచి ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా ఐ డోంట్ కౌంట్ ఎంతమందికి నేను దీవెనకరంగా ఉన్నా, ఎంతమందికి నేను బాప్తిస్మాలు ఇచ్చా, ఎన్ని ఎపిసోడ్లో నేను మాట్లాడి ఉన్నా, ఎన్నెన్ని ఛానల్స్లో నేను మాట్లాడుతున్నా నాకు లెక్క పెట్టుకోనండి. నేను అది చూసుకోను, నాకు అనవసరం కూడా అన్నది. నా దేవుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన మెచ్చుకునే ఒక్క మాట, బడా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నామని చెప్తే అది చాలు, నాకు ఆ మాట చాలు. ఆయన చెప్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను ఆయన కొరకు నమ్మకంగానే జీవిస్తున్నాను కనుక నాకు కలిగిందంతా ఆయన కొరకే నేను ఖర్చు పెడుతున్నా, నాకున్నదంతా ఆయన కొరకు నేను ఖర్చు పెడుతూ ఉన్నా. నా ఆరోగ్యాన్ని, నాకు శరీరాన్ని, నాకున్న బలాన్ని, నాకున్న సమస్తాన్ని నా దేవుని కొరకు నేను వాడుకుంటూ ఉన్నా. నిశ్చయంగా
నేనేదో నీళ్ళలో ఆహారం వేస్తే అది తగిన కాలమందు నేను కోసుకుంటానికి అనేటువంటిదిగా కూర్చుకోవడానికి అనేటువంటిదిగా దేవుడు చెప్పినట్లుగా నేను ఎక్కడ నేను విత్తుతున్నానో ఎవరెవరి జీవితాల్లో విత్తుతున్నానో నాకు తెలియనక్కర్లేదు, నేను తెలుసుకుంటలేదు కూడాను. బట్ ఐ నో ఫర్ ష్యూర్ దేవుడు నన్ను ఆశీర్వాదముగా ఆయన వాడుకుంటున్నాడు. ఎందుచేతనంటే నన్ను పిలిచినవాడు ఆయన, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన, నన్ను నియమించినవాడు ఆయన, నన్ను అభిషేకించినవాడు ఆయనే, నాకు ఈ జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాడు ఆయనే. ఇప్పుడు కూడానండి నా మటుకు నేను ఆలోచన చేస్తున్నంటే పొట్టోడిని చిన్నోడిని ఏమందిరా బాబు నా బతుకొని అనుకుంటాను నేను. దిస్ ఈజ్ మై ఫీలింగ్, నా అభిప్రాయం, నాకు ఉండేటువంటి అభిప్రాయం అది. ఎందుకంటే ఐ నో వాట్ ఐ యామ్. కానీ ఈ చిన్నవాడిని నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ విషయంలోనికి వెళ్ళినా వెంటనే నన్ను అందరూ గుర్తుపట్టి పలకరించుకొని వచ్చి నన్ను ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా, నన్ను ఒకవేళ నేను ఏదైనా మీటింగ్ దగ్గరికి వెళ్తే నన్ను స్టేజ్ మీద తీసుకుని వెళ్ళి నాతో సహకారంగా ఉంటూ నిజానికి అర్హుడు కాను, నేను వీటన్నిటికీ అర్హుడు కాను. కానీ దేవుని చేతుల్లోనికి అప్పగించుకుని ఉన్నాను కనుక నా దేవుడు నన్ను ఎలాగునా ఆశీర్వదిస్తూ ఉండినాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా అందుకనే ఈ మాట నేను చెప్తున్నాను. ఈరోజు యోసేపు యొక్క జీవితంలో నుండి మనం ఆలోచన చేసుకుందాం. యోసేపు యొక్క జీవితం నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలు చరిత్రలోనికి మనం వెళుతున్నటువంటి వాళ్ళముగా, ఇశ్రాయేలీలైనటువంటి వారిలో అనగా ఇశ్రాయేలు సంతానమైనటువంటి అనగా యాకోబు యొక్క సంతానమైనటువంటి యోసేపు యొక్క జీవితంలో నుండి యవ్వన బిడ్డలైనటువంటి వారు లెట్స్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గోల్స్, మంచి గమ్యాన్ని, మంచి గురి, మంచి యొక్క విషయాల్ని, తీర్మానాలని ఇది మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యోసేపుని గురించి ఆదికాండం 37వ అధ్యాయంలో నుంచి కనుక మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే 17 ఏండ్ల వాడై 17 సంవత్సరాలు, ఇంకా నాకేంటి 16వ సంవత్సరమే నేను ప్రభు నన్ను పిలుచుకున్నారు, సంతోషం. కానీ 17 సంవత్సరాల వయసులో ఉంటుండగా తను ఆల్రెడీ పనిచేయడం మొదలుపెట్టి ఉన్నాడు. తండ్రికి సహకరించడం మొదలుపెట్టి ఉన్నాడు, అన్నయ్యలకి సహకరించడం మొదలుపెట్టి ఉన్నాడు. మంచి పనితనము కలిగినటువంటి వాడుగా, పని చేసుకునేటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజుని మన ఇండియాలో మనకు ఉన్నటువంటి ఒక కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుందని అంటే 25-30 సంవత్సరాలు వచ్చేదాకా మనం చదువుకుంటూనే ఉంటున్నాము. ఈ 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కొరకు మనం ట్రై చేసుకుంటూ మాకు విషయంలో ఇంకొక 5 సంవత్సరాలే ఉందండి, లేకపోతే మాకు ఇంకా 2 సంవత్సరాలే ఉందండి, ఇది ఒక్కటే ఇంకా లాస్ట్ ఛాన్స్ అండి, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అని ఎంతసేపు మనం ఒక గవర్నమెంట్ జాబ్ కొరకు మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ జాబ్ ఒక్కటే చేయాలి, ఇంకా మామూలు ప్రైవేట్ జాబ్ చేయం, లేకపోతే మనంతటా మనం బిజినెస్ చేసుకోము, మనంతటా మనం పని చేయం, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి. ఈరోజు నేను అంటాను, ఏమండి రండి దేవుని సేవ చేద్దాం రండి, దానికి మించినటువంటిది లేదండి బాబు. మొన్న మధ్యలో నేను ఇలాగే మాట్లాడుతూ అంటే నాకుండే పరిస్థితులు నాకు ఉంటాయి అనుకోండి. సో అందుచేత నేను ఆలోచించుకుంటూ నా బిడ్డలకు కానీ బిడ్డలకు కానీ మనవళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ ఖరీదైనది ఎప్పుడు నేను కొనలేదండి బాబు. ఖరీదైన ఫ్రాకులు కొనలేదు, ఖరీదైనటువంటి బట్టలు కొనలేదు, ఖరీదైనటువంటి ఒక వస్తువులు కొనలేదు. దేవుడు నాకు ఏ దిన ఆహారం ఆ దినానికి ఇస్తున్నాడు. నా బిడ్డలు కూడా నాతో పాటు నిజంగా చాలా సహకారంగా ఉంటూ వచ్చినారు. మాకు వచ్చినటువంటి ఇన్లాస్ కూడాను, అనగా కోడళ్ళు కానివ్వండి, అల్లుడు గారు కానివ్వండి, ఎప్పుడు కూడా మా నుంచి డిమాండ్ చేస్తూ మాకు ఫలానా వస్తువు కావాలి, ఎంత ఖరీదైన వస్తువు కావాలి, ఎంతది మీరేమి కొనిపెట్టలేదు, మాకు ఇది కొనాలి అది కొనాలని నా బిడ్డలు అనలేదు, మా ఇంటిలోనికి కలపబడినటువంటి ఒక బిడ్డలు కూడా అనలేదు. ఇప్పుడు అలాగనే మా యొక్క మనవరాండ్రు అయినటువంటి వారు కూడా వాళ్ళు ఎప్పుడు దాన్ని డిమాండ్ చేస్తూ నాకు ఎంతది కావాలని అడిగినటువంటిది కాదు. రీసెంట్గా మా మనవరాలు ఫస్ట్ బర్త్డే మేము చేస్తూ ఉన్నప్పుడు నేను కొనలేకపోయాను, నేను అంత పెద్ద ఖరీదైనటువంటి ఫ్రాక్ అన్నట్టుగా. కానీ ఆ బిడ్డ వేసుకున్న ఫ్రాక్ నేను చూసినప్పుడు ఎందుకో మనసు చివుకుమంది. అఫ్కోర్స్ మాకున్నటువంటి ఒక వియ్యంకుళ్ళు గారులు వాళ్ళు ఒక మంచి స్థితిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకు వచ్చేటువంటి ఒక పెన్షన్ కొన్ని వేల రూపాయలు పెన్షనర్స్గా ఉంటున్నటువంటి సిస్టర్సు లేక మా బావగారులు వీరి విషయంలో నేను అప్పుడు అంటూ వచ్చినా, నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఒక సామాన్యమైన సేవకుడుగా ఉండి ఉన్నాను. కానీ వీరికిలాగా నేను ప్రభుత్వ అధికారిని కాను, లేకపోతే వీరికిలాగా ఒక ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని కాను అని చెప్పేసి అని నా యొక్క విషయాన్ని నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు వెంటనే వారిలో ఒక బావగారు వెంటనే లేచి నిలబడిన తర్వాత వారి గ్రీటింగ్స్ అని ఇచ్చినప్పుడు వారు అన్న మాట ఏంటంటే, ఒకవేళ మేము మా ప్రియులు అన్నట్లుగా మేము ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులం అయ్యున్నా లేక ప్రభుత్వ అధికారులం అయ్యున్నా, ఎంతటి అధికారులం అయ్యున్నా దైవ సేవకుని ఎదుట మేము తలంచుకొని ఉండవలసిందే.
దైవ సేవకుని దగ్గర మేము దేనికి పనికిరనటువంటి వాళ్ళమే, దైవ సేవకుడికి ఉన్నటువంటి ఒక ఘనత, ఘనతే ఘనత అని చెప్పేసి అని అంటూ వచ్చినప్పుడు అలా నేను తలదించుకున్న ప్రభుని స్తుతించుకున్న, దేవా నిజమే చేతులు అయితే డబ్బులు అంత ఉండకపోవచ్చును, లేక చేతిలో ధనవంతుడిగా నేను ఐశ్వర్యవంతుడిగా అన్నట్టుగా నేను ఉండకపోవచ్చును, కానీ నీ సేవకునిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు నేను ఒక్కొక్కసారి వింటూ ఉంటాను. ఏంటంటే ఏదన్నా ఒక సినిమా యాక్టర్ గురించి మాట్లాడవలసి వస్తే పలానా గాడు అని చెప్పేసి అని అంటారు. పలానా పేరు చెప్పి పలానా గాడు అనేటువంటి రీతిగా మాట్లాడతారు. ఒకవేళ అతడు ఎంత పెద్ద హీరో అయినా, ఒకవేళ ఎంత పెద్ద స్టార్ అయి ఉన్నా తన గురించి మాట్లాడేటప్పుడు పలానా గాడు అనేటువంటి రీతిగా అంటారు. అదే ఒక దైవజనుని గురించి మాట్లాడేటప్పుడు పలానా గారు అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు కదండి. నిజంగా ఎంత విలువైనటువంటిది. అందుకనే యవన బిడ్డలు, ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనం దేవుని యొక్క సేవ కొరకు అన్నట్టుగా ఒక్కసారి ఆలోచన చేసుకునండి. దేవుడు మీ కొరకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కోర్స్ ఒకవేళ కాలేజీలకు వెళ్తే వెళ్ళండి, కానీ లేకపోతే ఒకవేళ మీ పై చదువులకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ జస్ట్ థింక్, ఒక్కసారి మీరు ఆలోచించేయండి. బహుశా ప్రభు మిమ్మల్ని తన సేవ కొరకు పిలుస్తున్నాడు. మనం అంత్య దినాల్లో మనం ఉండి ఉన్నాం, కడవరి కాలంలో మనం ఉండి ఉన్నాం. సేవ అంత తేలికైన విషయం కాదులేండి, నేను ఒప్పుకుంటాను. సేవ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. సేవ చేయడం అంటే గులాబీ పూల పాన్పు వంటిది కాదు. సేవ చేయడం అంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఒక్కొక్కసారి పస్తులు ఉండవలసిన పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్కసారి మాటలు పడవలసిన పరిస్థితి ఉంటుంది. ముఖం మాడిపోయేటువంటి రీతిగా వాళ్ళ యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు కృంగిపోయేటువంటి ఒక పరిస్థితులు వస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మాత్రం నేను చెప్తున్నాను, దేవుని సేవ చెయ్యటం దానంత ఘనత మరొకటి లేదు. ఈరోజున బహుశా ఇఫ్ దేర్ ఈజ్ వన్ పర్సన్, ఒక్క వ్యక్తి, మీరు కనుక దేవుని యొక్క సేవ చేయాలి అని ఆశ ఉంటే, డజంట్ మ్యాటర్ అబౌట్ యువర్ ఏజ్. ఎందుకంటే నేను ఎంకరేజ్ చేసేటప్పుడు అబ్రహాం గారిని గురించి కనుక నేను ఆలోచన చేస్తే, అబ్రహాం గారిని దేవుడు పిలిచింది ఎప్పుడు అంటే ఆశీర్వదించడానికి 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పిలిచాడు. మోషే గారిని నేను ఆలోచన చేసినప్పుడు, మోషే గారిని తన ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి పంపించడానికి మోషేని పిలిచినప్పుడు మోషే గారి యొక్క వయసు 80 సంవత్సరాల వయసు. సో డోంట్ టెల్ మీ నేను రిటైర్డ్ అయిపోయి నేనేం చేస్తానని అనకండి. రిటైర్డ్ అయిన తర్వాతే బహుశా మీరు కావాలని ప్రభు అంటూ ఉన్నాడు. బహుశా యవన బిడ్డలైనటువంటి వారు 10కి 10 పాయింట్స్ వచ్చినాయండి నాకు మార్క్స్ కనుక, నేను ఇంటర్మీడియట్లో నేను బైపీసీ తీసుకుంటానండి, లేదా ఎంపీసీ తీసుకుంటానండి, లేకపోతే నేను ఐఐటి కోచింగ్ తీసుకుంటానండి, IIIT నేను కోచింగ్కి వెళ్తానండి, నాకు మంచి ఫ్యూచర్ కనబడుతుందండి, నేను ఒక పెద్ద ఉద్యోగం అవుతానండి, లేకపోతే ఒక మంచి స్థితిలోకి వెళ్తానండి. బీ వెరీ కేర్ఫుల్. ఒకవేళ ఇంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అసలు దేవుడిని మర్చిపోయేటువంటి ఒక ప్రమాదం వస్తుందేమో. కొంతమంది యొక్క జీవితాలు నేను చూశాను. వాళ్ళు ఎలాగున్నా చిన్నప్పుడు ఎంత భక్తిగా ఉండినటువంటి వారండి, కానీ వాళ్ళకి ఆ తర్వాత విద్యా విధానంలో వారు పెరిగి ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఆదివారం నాడు గుడికే కనబడడం మానేశారు. వాళ్ళు అసలు ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధికే రావడం మానేవేశారు. చాలా తప్పది, చాలా తప్పది. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇచ్చినాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు, ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించినాడు. క్రైస్తవ బిడ్డల్లో కూడా డాక్టర్స్ ఉండాలని కోరుకుంటా, నేను కాదనట్లే. క్రైస్తవ బిడ్డల్లో క్రైస్తవులైన లాయర్స్ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. క్రైస్తవ బిడ్డల్లో క్రైస్తవులైనటువంటి ఇంజనీర్స్ ఉండాలని కోరుకుంటున్నా. సొల్యూషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, పరిష్కారాలను ఇచ్చేటువంటి వాళ్ళు, రీసెర్చర్స్ ఉండాలి, స్కాలర్స్ ఉండాలి. డాక్టరేట్ ఫెలో, పీడిఎఫ్లు అని అంటారు, పోస్ట్ డాక్టరేట్ ఫెలో అనేటువంటి రీతిగా ఉండే అంత ఉన్నతమైనటువంటి విద్యా విధానం కలిగినటువంటి వారు ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు ఎందుకో దేవుడు పదే పదే నాతో ఆ హృదయంలో ఆ ప్రేరేపణ కలిగిస్తున్నటువంటి ఒక మాట చొప్పున నేను అడుగుతున్న స్నేహితులారా, బహుశా ఇఫ్ దేర్ ఈజ్ వన్ పర్సన్ దట్ వుడ్ లైక్ టు కమ్ ఫర్ ద మినిస్ట్రీ, ఒకవేళ ఒక్కరు, అది మీరే కావచ్చు. ఎస్, మీరే కావచ్చు. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ఒకవేళ దేవుని యొక్క సేవ కొరకు అనేటువంటి రీతిగా పిలిచినప్పుడు, ఆయన పిలువబడినప్పుడు మీరు కనుక దేవుని యొక్క సేవ కొరకు రాగలిగినట్లయితే, గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. జనములకు, దేశాలకి ఒక దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని పెడుతూ ఉన్నాడు. యోసేపు యొక్క జీవితంలోంచి నేను చెప్తాను వినండి. 17 సంవత్సరాల వయసు అప్పుడే అతడు పనివాడుగా తయారై ఉన్నాడు, పని చేసుకుంటూ మొదలుపెట్టి ఉన్నాడు. బీ యాక్టివ్ అండ్ బీ క్రియేటివ్. పని చేస్తూ ఉండండి, యాక్టివ్గా ఉండండి. మంచి ఉద్యోగమో లేకపోతే బిజినెస్, ఒక తలంపో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. సేవ కొరకు అంటారా, 16 సంవత్సరాల వయసులోనే రండి, సేవ కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నన్ను వాడుకున్న దేవుడు నాకంటే ఘనంగా దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. నేను ఎప్పుడు ఫీల్ అయిపోతుండేవాడిని, చిన్న పర్సనాలిటీ రా బాబు, నాకు 16 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి వాడిని, అసలు నన్ను సేవకుడికి ఎవడన్నా గుర్తిస్తాడా అనేటువంటిది నా ప్రశ్న.
కానీ ఈ రోజుని నన్ను గుర్తించని వాళ్ళంటూ లేరు అని అంటాను. ఈరోజు నేను భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజల్లో మన ఉభయ రాష్ట్రాల్లో కూడా సువార్తరాజు అంటే గుర్తించని ప్రజలు లేరేమో అన్నంతగా దేవుడి పొట్టివాడినైన నన్ను ఆయన ఆశీర్వదించున్నాడు. సో దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవడానికి, చిన్న వయసు అయినా లేక రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి అయినా ఈరోజు దేవుడు తన సేవ కొరకు మీరు రావాలని ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. రెండోది, యోసేపు యొక్క జీవితంలో నేను ఏమంటానంటే ఆయన కలలు కంటూ వచ్చినాడు. ఒకసారి జాయిస్ మేయర్ గారికి నేను తర్జుమా చేస్తూ ఉన్నా. ఈ జాయిస్ మేయర్ గారు మాట్లాడుతూ ఏముందంటే, కళలు కనేటప్పుడు నీవు ఎంతటి కళనైనా గని అంటది ఆవిడ. ఫ్రీయే కదా కళలు కనడం, అది ఏమన్నా ఖర్చు పెట్టాలా, లేకపోతే శ్రమ పడాలా, లేకపోతే ఏమన్నా కళలు కనేయండి, పెద్ద కళలు కనేయండి అని చెప్పేసి అని అంటది ఆవిడ. అలా చెప్పినటువంటి ఒక మాటకు నేనే తర్జుమా చేసినటువంటి విషయాలు. సో ఈరోజుని యోసేపుకు కలిగినటువంటి ఒక కళ ఏంటంటే, తన అన్నయ్యలు తనకి నమస్కారం చేస్తున్నట్టుగా, తర్వాత ఇంకొక కళ వచ్చింది, అందులో తన తల్లి తండ్రి కూడా తనకు నమస్కారం చేస్తున్నట్టుగా. ఏళ్ళ కోపం వచ్చింది అప్పుడు అన్నయ్యలకి. ఒరే, మేము నీకు అన్నయ్యలం అయితే మేము నీకు నమస్కారం చేస్తాంరా, నీకు పెద్దవా, నువ్వు ఇలాంటి కళలు కట్టవరా, నువ్వు రా నీ సంగతి చెప్తాం. పొలంలో ఉంటుండగా ఈయన గారికి వస్తా వాళ్ళకి భోజనం తీసుకున్నావు, రే కళలు కానీ వాడు వస్తున్నాడు, రండ్రా వీడి సంగతి తేల్చేద్దాం అనుకొని వాడిని తీసుకెళ్ళి గోతులో పడేశారు ముందు. ఈలోగా తర్వాత వాడిని తీసి వాడి పై వస్త్రాన్ని తీసివేసి వాడిని కాస్త బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఒక వర్తకులైనటువంటి వారికి అమ్మేశారు. ఇటు బతుకు పోరా, నువ్వు ఎక్కడ పోతావు, ఏమైపోతావు, మాకు అనవసరం, మా ఎదురుకొండగా సస్తే మళ్ళీ అది కూడా మాకే బాధ అవుతుంది కనుక పోరా, ఈయన తీసుకోండి బాబు, ఈయన తీసుకోండి, మానేసిగా తీసుకోండి అంటే, ఇంత కళలు కానీ ఈ అన్నయ్యలే ఈయనకి నమస్కారం చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా కట్టేసి ఆ ఒంటిలో అయినటువంటి వాటికి ఆ యానిమల్స్, ఆ జంతువులు వాటి వెనకాల ఈ చేతులు కట్టబడినట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఒంటిలు నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంతో గౌరవం కదా, ఎంత విచారకరమైనటువంటి విషయం. బట్ డోంట్ వరీ, ఒకనొక టైం వచ్చింది, ఈ యోసేపు ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరోగా, రాజంతటి వాణిగా, అంత ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీరేం కలలు కంటూ ఉన్నారు? బహుశా మన కళలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలని కలలు కంటున్నాం కదా. ఈరోజున బహుశా మన కళలు డాక్టరేట్ అయిపోవాలని, డాక్టర్ అయిపోయి స్టెథోస్కోప్ మెడలో పెట్టుకొని మీరు వెళుతూ బహుశా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు గర్రనాగా మాట్లాడే ఒక విషయం, ఇది కళలు కంటున్నారు కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా లేకపోతే సివిల్ ఇంజనీర్స్ లాగా ఒక మ్యాప్ పాయింటింగ్ దగ్గర పెట్టుకొని, ఒక ప్యాడ్ కాగితాల దగ్గర పెట్టుకొని దాన్ని చూస్తూ మీరు చెప్తున్నటువంటి ఒక టోపీ ఒకటి పెట్టుకొని బహుశా ఏమేమో చెప్తున్నటువంటి ఒక మాటలతో చెప్పడానికి ఇవి కళలు కంటూ ఉన్నారేమో కాదు. బహుశా ఈరోజు మీరు ఒక ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంప్యూటర్ దగ్గరకు వచ్చి టికెట్ ఆడిస్తానంటే మొత్తం అదంతా ఏంటంటో జరిగిపోతున్నటువంటి రీతిగా అన్నట్టుగా మీరు కళలు కనేస్తూ ఉన్నారు కదా. మంచిది. వీటితో పాటు ఇంకొక కళ కూడా కనండి, ఒక మంచి సేవకుడు అవుతున్న కళ కనండి. బిడ్డలు, మీకే నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నట్టుగా కళ కనండి. ఒక పెద్ద స్టేజ్ మీద ఉండి మీరు మాట్లాడుతున్నట్టుగా, టీవీలో మీరు మాట్లాడుతున్నట్టుగా, ఒక సంఘంలో మీరు మాట్లాడుతున్నట్టుగా, లేదా ఈవెన్ ఫర్ అన్ ఇండివిజువల్ వ్యక్తి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించినట్టుగా ఇలాంటి కళలు కూడా మీరు కనాలని నేను కోరుకుంటూ ఉన్నా. దేవుడు తప్పకుండా మన కళలను ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకనంటే యోసేపు విషయంలో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమనుందంటే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనక, యెహోవా యోసేపునకు తోడయుండెను గనక. నా ప్రియ స్నేహితులరా, ఈజ్ ఎ వెరీ యాక్టివ్ బాయ్. 17 సంవత్సరాలప్పటి నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. తండ్రి యొక్క మెప్పును సంపాదించుకొని ఉన్నాడు. ఆ తదుపరి ఒకవేళ తను కూడా వెళ్ళిన ప్రతి చోట ఆ శోధనలను జయించుకుంటూ వచ్చినాడు. ఉన్నతమైనటువంటి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా కలలు కనేటువంటి వానిగా ఉండి ఉన్నాడు. ప్లస్ వీటన్నిటికీ తోడు ఏమన్నదంటే, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అనేటువంటి మాట ఉంది కదా. ఇమ్మానుయేలు అనే పేరు పెడతారని. ఇమ్మానుయేలు అనేటువంటి ఒక మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకు తోడు అని అర్థము. సో దేవుడు ఇమ్మానుయేలుగా మనకును తోడై ఉన్నాడు గనక, మీకును తోడై ఉండి ఉన్నాడు గనక, మీరు శోధనలో పడిపోకుండా, ఏ విధమైనటువంటి టెంప్టేషన్స్కి మీరు లొంగిపోకుండా, ఏ ఆడపిల్ల శోధన కానీ, ఏ మగపిల్ల వాళ్ళ యొక్క శోధన కానీ మీకు ఏమాత్రం కూడా మీ మీదకి రానివ్వకుండా, మంచి కళలు మీరు కంటూ ఉంటుండగా మీ కళలను సాధ్యపరిచేటువంటి దేవాతి దేవుడు మీకు తోడయుండి ఈ దేశానికి ప్రయోజకులుగా మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని యొక్క సమాజానికి ఒక ప్రయోజకులుగా దేవుడు మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు.
దినకర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం కారుణ్య యూనివర్సిటీని గురించినటువంటిది. పాల్ దినకర్ గారు మాట్లాడుతూ ఈ మధ్యలో తెలియజెప్తున్నటువంటి ఒక విషయాల్లో వారు ఏమంటూ వచ్చినారంటే, అక్కడ తయారవుతున్నటువంటి వారు దే ఆర్ నాట్ జస్ట్ ఏదో జ్ఞానము కలిగి సర్టిఫికెట్లు సంపాదించుకున్నటువంటి వారు మాత్రమే కాదంట, దే ఆర్ ద సొల్యూషన్ మేకర్స్ ఫర్ దిస్ నేషన్. ఈ దేశంలో పరిష్కారాల్ని వారు చేయగలిగినటువంటి వాళ్ళు, నీటి విషయంలో, ఆహార విషయంలో, రోగాల విషయంలో, వైద్య విషయంలో, ఇలా వివిధమైనటువంటి ఒక రంగాలలో ఈ దేశానికి పరిష్కారం ఇచ్చేటువంటి వారుగా, దట్ ఈజ్ ఆల్సో ఏ మినిస్ట్రీ. అది కూడా మినిస్ట్రీయే. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా, మీ విద్యా విధానంలో ఎంత ఉన్నతమైన విద్యలోనికి వెళ్ళినా, లేక ఒకవేళ సంపూర్ణ కాల దేవుని యొక్క సేవ పరిచయ కొరకు మీరు వచ్చి ఒక పాస్టర్ గారుగాను, ఒక సువార్థికుడుగాను, ఒక ప్రవక్తగాను, లేకపోతే ఒక మరి ఉపదేశకుడుగాను, ఒక అపోస్తలుడుగాను, ఏ విధమైనటువంటి పరిచర్య కొరకు దేవుడు మిమ్మల్ని పిలిచినా ఆ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేశానికి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నాడు. రండి, దేవాతి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం, సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరి దినాల్లో మేము ఉండి ఉన్నాం, అంత్యకాలంలో మేము ఉండి ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరు నాయనా నీ కొరకు జీవించాలి, నీ బిడ్డలముగా మేము జీవించాలి, నీ సేవలో మేము జీవించాలి. నాయనా నన్ను మీరు వాడుకుంటూ ఉన్నారు, మీరు నన్ను నిలబెట్టుకుని ఉన్నారు. అందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇది ఏ సమయమందునైనా ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. బహుశా ఎంతమంది అయినా కార్యక్రమాన్ని వింటున్నటువంటి వారిలో ఒకరునైనా రిటైర్ అయినప్పటికీ నీ సేవ కొరకైనటువంటి ఆశ వారిలో ఉండి అన్నది, ఆ ఆశను నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. ఒకరు ఉద్యోగస్తులు అయ్యుండకుండా అయినా నీ సేవ చేయాలనేటువంటి తపన వారిలో ఉండి అన్నది, అలాగున్న నీ సేవలో వారిని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. యవన బిడ్డలైనటువంటి వారిని అయినా ఇదిగో నీ సేవ కొరకు బహుశా ఒక్క బిడ్డడైనా ఎక్కడో కుమార్తె లేక ఒక్క కుమారుడినైనా నీ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉండినది. ఈరోజు నా మాటలు వారిని ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు, నా మాటలు వారిని ప్రోత్సహిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సత్య సువార్త ద్వారా నువ్వు వారితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. నీ సేవకులుగా వారు ఉండే భాగ్యం వారికి నీవు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. బ్లెస్ దెమ్ డాడీ, బ్లెస్ దెమ్ డాడీ, టేక్ కేర్ ఆఫ్ దెమ్ డాడీ. నీ సేవకులుగా వారిని తీర్చిదిద్దండి నాయనా. అల్పుడిని సామాన్యుడినైనా నన్ను మీరు దీవించారు, నన్ను మీ సేవకునిగా చేసుకున్నారు. అలాగనే వీరిని కూడా మీరు దీవించి నీ సేవకులనుగా వారిని తీర్చిదిద్దుమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకును మన యొక్క కుటుంబములకును, ప్రత్యేకంగా దేవుని యొక్క సేవ కొరకు కలలు కంటూ ఆ దేవుడు మనకు తోడైన ప్రకారంగా మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని కొరకు మనం యాక్టివ్గా జీవించినట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీకు తోడై ఉండి ఉన్నారు. అలాగే నేను మంచి కలలు కనండి. ఆయన యొక్క సేవకులుగా ఒకవేళ ఒక్క వ్యక్తి, ఐఎమ్ షూర్ దట్ దేర్ ఇస్ మోర్ దెన్ వన్ పర్సన్, ఒకరికంటే ఎక్కువ మంది మీరు ప్రేరేపించబడుతున్నటువంటి వారు ఉన్నారు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఒకవేళ ఈ రోజున మీరు దేవుని యొక్క సేవ చేయాలని అనుకుంటే వెంటనే మీరు నన్ను సంప్రదించండి. ఫోన్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మీరు నాతో తెలియజేయండి. నేను మిమ్మల్ని ప్రోత్సహించవలసిన విధంగా ప్రోత్సహిస్తా. ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్కి లేక ఏ విధంగా మీరు సేవ కొరకైనటువంటి రీతిగా వాడబడగలరో మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని నేను దీవిస్తాను. ఈరోజు నేను మరొకసారి చెప్తున్నా, యోసేపు వలె దేవుడు మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, మీ కుటుంబానికి దీవెనకరంగా తన యొక్క సేవకులుగా దేవుడు మిమ్మల్ని పిలిచారు. మీరు ఆయన సేవకులు అయినారు. కారణం ప్రభు మీకు తోడై ఉన్నారు. మీరు కలలుగానేటువంటి వారు అన్నారు. యాక్టివ్గా 17వ సంవత్సరంలో నుంచి లేక 70వ సంవత్సరంలో నుంచి ఆయన కొరకు మీరు జీవించడానికి దేవుడు తన శక్తిని మీకు అనుగ్రహించినాడు. ఈ విషయంలో ఒకవేళ నన్ను సంప్రదించడానికి అయినటువంటి నా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు
మనను తన యొక్క సేవ కొరకు పిలిచి మనకు కలలనిచ్చి మనకు తోడై ఉన్న ఆ యేసుక్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.